యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో సైబర్ మోసం వెలుగు చూసింది. ఆవుల పేరిట ఓ రైతుకు శటగోపం పెట్టారు సైబర్ నేరగాళ్లు. యూట్యూబ్లో చూసి 3 ఆవులు కొనుగోలు కోసం రాజస్థాన్కి చెందిన కుమార్ జై అనే వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు పంపారు. కాగ్రామానికి చెందిన రైతు కొండయ్య ఆవులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ కలిపి పలు దఫలుగా 84,000 పంపినట్లు బాధితుడు కొండయ్య తెలిపారు. అయితే నిర్దిష్ట సమయానికి ఆవులు రాకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చి కుమార్ జైకి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు మేరకు చేపట్టిన రూరల్ పోలీసులు కొండయ్య స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. బాధితుడు తనకు న్యాయం చేయాలని పోలీసులను విజ్ఞప్తి చేశాడు. ధర చేసి డబ్బులు కొట్టమంటే 5 తారీఖు నాడు 15,000 పెట్టినా. తర్వాత 6 తారీఖు నాడు కడమ పైసలు కొట్టినా, 2 సార్లు 3 సార్లు కొట్టిన తర్వాత నీకు ఆవులు వస్తున్నాయి బయలుదేరి ఆయన కొట్టమంటే ఇంటికి వచ్చినాక కొడతా అని చెప్పి నేను కొట్టలేదు. ఇక 3 రోజుల తర్వాత ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ తర్వాత నేను సైబర్లో కంప్లైంట్ ఇచ్చిన. దయచేసి మా డబ్బులు మాకు వచ్చినట్టుగా మాకు న్యాయం చేయాలని